వీడేంటి నన్ను పిలుస్తున్నాడు? నిన్నేరా పిచ్చోడా రే, నిన్నే నన్నేనా? చూకారా కూర్చో. ఇప్పుడే అడిచి ఏం లాభం రా, ఎడవకు. అవునరా, నేను ఎంత పెద్ద డిసిజన్ తీసుకున్నావు నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఇంత పెద్ద తప్పు చేసినావు తెలుసా నీకు? నీ తప్పుని చూసి ఎవరైనా మెచ్చుకుంటారా అనుకుంటున్నావా? నాలో చాలా బాధ ఉండేరా, ఎవరికి ఎక్కువ అర్థం కాలేదురా, అందుకే ఆ డెసిషన్ తీసుకున్నా. చాలా బెట్టింగ్స్ ఆడినారా, చాలా డబ్బులు వచ్చినాయి, కానీ ఒక రోజు ఆ డబ్బులు మొత్తం పోయినాయిరా. ఇంకా పైగా ఆ బెట్టింగ్స్ ఇంకా ఆడాలని అప్పు కూడా చేశారా. దానికి తోడు ప్రేమించిన పిల్ల కూడా దూరం అయిందిరా. ఏం చేయాలో అర్థం కాలేదు. మీ వాళ్ళ గురించి, మీ అమ్మ నాన్న గురించి, మా గురించి అసలు ఆలోచించిన వారా? ఈ ప్లేస్ గుర్తుందా నీకు? ఇక్కడనే రా నువ్వు చచ్చిపోయింది. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోయినావు తెలియక మేము ఎంత సఫర్ అయినావో తెలుసా? ఆ పోరు కోసం నువ్వు చచ్చినావు. ఆ పోరేమో వారం రోజులు వేసి 7 రోజులు పెళ్లి చేసి బెట్టింగ్ ఆడినా ఆవురా. బెట్టింగ్ అద్రా అని చెప్పిన. బెట్టింగ్ ఆడి నువ్వు చచ్చినావు. అప్పులు కట్టలేక మీ అమ్మ నాన్న వస్తుర్రా. ఇప్పుడు సత్యం సాధించినావు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. చచ్చాక అర్థమైందిరా ఎందుకు చచ్చానా అని. ఏదన్నా బతికే సాధించాలిరా. ఊరేసుకునేటప్పుడు నాకు ఎవ్వరు గుర్తుకు రాలేరా. ఊరేసుకున్నాక ఆ ఊరి ఇక్కడ పడ్డాక అమ్మ నాన్న అందరు గుర్తుకొచ్చారా. అది తీద్దాం అనుకున్నా, అంతలోనే నేను చచ్చే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించిన మీ గురించి. ఈ పాటికి నేను అప్పులు కట్టేసి పని చేసుకొని నీతో మంచిగా హ్యాపీగా ఇక్కడ మందు తాగేటోనిరా. నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకున్నారా. బతికి సాధించాలరా ఏదైనా. ఇప్పుడు సత్యం సాధించినావు. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో, డబ్బులు పోతే మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు, ఎగ్జామ్లు పోతే మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, ప్రేమలు పోతే మళ్ళీ ప్రేమించవచ్చు, ఒక్కసారి నీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు మిత్రమా. ఇది గుర్తుంచుకో. బెట్టింగ్ ఆడి నీ ప్రాణాలు కోల్పోకు. చిన్న చిన్న కారణాలకి ఎంతోమంది సూసైడ్ చేసుకున్న చూసి నా కడుపు తరుక్కుపోయి తీస్తున్న వీడియో ఇది. ఏమైనా తప్పుంటే క్షమించండి. ఏదైనా మనం బతికి సాధిద్దాం. థ్యాంక్ యూ.